హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ అనాలిసిస్ వీడియో. ఈరోజు డేట్ వచ్చేసరికి 1 ఏప్రిల్ 2024. ఓకే, రేపు మార్కెట్ ఎలా ఉండిద్దో, రేపు మనం ఎలా ట్రేడ్స్ తీసుకోవాలో, ఇంకా ఇంపార్టెంట్ స్టాక్స్ మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి నిఫ్టీ చూస్తే, నిఫ్టీ వచ్చేసరికి మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఈరోజు మొత్తం ఏంటంటే ఫస్ట్ బాగా గ్యాప్ ఓపెన్ అయ్యి కొంచెం బయింగ్కి వెళ్ళి ఇంకా తర్వాత ఏంటంటే మొత్తం కన్సాలిడేట్ అయిపోతూ ఉంది. ఓకే, అలానే సెల్లింగ్కి వెళ్ళిందంటే స్లో సెల్లింగ్ వచ్చింది. దీనివల్ల ఏంటంటే మనకి మనీ కూడా అంటే ప్రీమియమ్స్ కూడా అంత మూవ్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు ఒకవేళ రేపుడు దీనిలో అనాలిసిస్ వచ్చేసరికి రేపుడే నిఫ్టీ అనాలిసిస్ వచ్చేసరికి సపోజ్ మీకు ఏంటంటే 22,530 లెవెల్ బ్రేక్ అయ్యే వరకు మీరు ఏంటంటే కొంచెం బయింగ్ కోసం వెయిట్ చేయొచ్చు. ఓకే, 22,520 లెవెల్ దాటే వరకు కొంచెం బయింగ్ కోసం వెయిట్ చేయండి. అప్పటి వరకు మార్కెట్ అనేది ఈ జోన్లోనే కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఉండేది. అలాగే సెల్లింగ్ వచ్చేసరికి ఒకవేళ సెల్లింగ్ ప్లాన్ చేయాలంటే 22,433. ఓకే, 22,430. ఓకే, ఈ జోన్ దాటితే మీరు ఏంటంటే సెల్లింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీరు బయింగ్ ప్లాన్ చేయాలంటే ఈ రెండు జోన్స్ దాటిన తర్వాతే మీరు ఏంటంటే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోండి. అప్పటి వరకు మీరు ఏంటంటే చిన్న చిన్న స్కాల్పింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏంటంటే ఇదిగోండి 22,480 దాటితే మీరు ఏంటంటే కొంచెం బయింగ్. ఓకే, 22,500 వరకు అలాగే మీరు ఏంటంటే చిన్న చిన్న స్కాల్పులు చేసుకోవచ్చు. ఒకవేళ ఈ జోన్ దాటితే మాత్రం 22,430 లెవెల్ దాటితే మాత్రం మీరు ఏంటంటే కన్ఫామ్గా సెల్లింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. ఓకే, నేను అనుకోవడం అయితే రేపు మార్కెట్ వచ్చేసరికి సైడ్ వేస్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఒకవేళ సైడ్ వేస్ ఓపెన్ అయ్యి కొంచెం ఇలాగ సెల్లింగ్ వచ్చింది అనుకోండి, ఒకవేళ ఇక్కడ నుంచి ఏమైనా బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తే మీరు ఏంటంటే బయింగ్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ ఇలాగ ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ కొంచెం సెల్లింగ్ వచ్చి మళ్ళీ కొంచెం బయింగ్ వచ్చి మళ్ళీ సెల్లింగ్కి వెళ్తే మీరు ఏంటంటే అప్పుడు సెల్లింగ్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇవి వచ్చేసరికి మీకు నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్. ఓకే, సేమ్ అంతే. ఇప్పుడు వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఓకే, ఓకే, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూసిన బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అంతే. మనకి ఏంటంటే సేమ్ నిఫ్టీ ఎలా చేసిందో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అంతే. ఈరోజు ఫస్ట్ ఓపెన్ అవ్వడం బాగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ క్యాండిల్ ఓకే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బయింగ్కి వెళ్ళింది. అంటే ఏంటంటే ఫస్ట్ 15 మినిట్స్ వరకు బయింగ్కి వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే మార్కెట్ అనేది కన్సాలిడేట్ అయిపోయింది. మనకి ఏంటంటే ఇంకా ఆ జూన్సే దాటలేదు. ఓకే, ఒకవేళ ఈరోజు ఎవరు చేసినా బాగా ట్రాప్ అయిపోయేది, అసలు మూమెంటం లేదు, ప్రీమియమ్స్లో అసలు మూమెంటమే లేదు. ఓకే, ఒకవేళ దీనిలో కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకవేళ మీరు ఏంటంటే బయింగ్ కోసం ప్లాన్ చేస్తే మాత్రం మీకు ఏంటంటే ఈరోజు డే హై అనేది బ్రేక్ అయింది అనుకోండి, అంటే ఏంటంటే మీకు ఏంటంటే 47,600. ఓకే, 47,600 లెవెల్ దాటితే మాత్రం మీరు ఏంటంటే బయింగ్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఓకే, రేపు మొత్తం. ఓకే, ఈ జోన్ కింద ఉన్నంత వరకు మీరు ఏంటంటే ఏది ఈ జోన్ పైన ఉన్నంత వరకు మీరు ఏంటంటే సేఫ్గా బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి టార్గెట్ వచ్చేసరికి 47,840 వరకు ఏంటంటే మీకు ఏంది ఇక్కడ వరకు మీకు ఏంటంటే ఇంకా ఏ సపోర్ట్స్ లేవు. ఓకే, వెళ్తే ఏంటంటే ఏ రెసిస్టెన్స్ లేవు. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే డైరెక్ట్గా బయింగ్కే వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువ ఉండిద్ది. ఓకే, ఒకవేళ మీరు ఏంటంటే సెల్లింగ్ కోసం ప్లాన్ చేయాలనుకోండి, సెల్లింగ్ కోసం ప్లాన్ చేయాలంటే కనీసం మీకు ఏంటంటే 47,400 లెవెల్ అనేది దాటినివ్వండి. ఓకే, ఒకవేళ 47,400 లెవెల్ దాటింది అనుకోండి, అప్పుడు మీరు ఏంటంటే సెల్లింగ్ కోసం ట్రై చేయొచ్చు. అప్పటి వరకు మార్కెట్ అనేది ఇదిగోండి ఇక్కడే కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఒకవేళ ఈ హై అనేది బ్రేక్ అయితే మాత్రం మీరు ఏంటంటే బయింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సేమ్ అంతే. ఇప్పుడు ఇంకా రేపటి 3 మేజర్ స్టాక్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి వచ్చేసరికి మనకి చాలా ఇంపార్టెంట్ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర ఉంది. ఓకే, ఈ జోన్ వచ్చేసరికి మనకి చాలా ఇంపార్టెంట్ జోన్. ఓకే, ఇది వచ్చేసరికి రేపు మీకు ఇంట్రాడే స్టాక్స్ కోసం ఇదైతే చాలా మంచిది. ఒకవేళ మీకు ఏంటంటే 1470. ఓకే, మీకు ఏంటంటే ఈ హై 1474. ఓకే, 1474 పైన క్లోజ్ అయితే మాత్రం మీరు ఏంటంటే హెచ్డిఎఫ్సిలో మీరు ఏంటంటే బయింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, మ్యాక్సిమం కేసెస్లో నేను అనుకోవడం అయితే రేపు ఇది బయింగ్కి వెళ్తే మాత్రం నెక్స్ట్ 1 వీక్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి వచ్చేసరికి మంచి బయింగ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మీరు సేమ్ అంతే. మీరు ఏంటంటే ఇది వచ్చేసరికి మీకు ఏంది సేమ్ స్వింగ్ ట్రేడ్ కోసం కూడా మీరు ఏంటంటే హెచ్డిఎఫ్సి అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీకు ఇదే కాదు, ఒకవేళ ఏంటంటే దీంట్లో ఒకవేళ మీరు బయింగ్ కోసం ప్లాన్ చేయాలంటే ఒకవేళ సపోజ్ మీరు ఏంటంటే హెచ్డిఎఫ్సిలో బయింగ్ కోసం ప్లాన్ చేయాలంటే ఒకవేళ ఈ జోన్ కన్నా పైన దాటితే ఓకే 1472 పైన క్లోజ్ అయితే మాత్రం అక్కడి నుంచి మీరు ఏంటంటే బయింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. సేమ్ స్టాప్ లాస్ వచ్చేసరికి మీకు ఏంటంటే ఇది 1470 అనేది మీ స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే, ఒకవేళ మీకు ఏంటంటే 1462 అనేది దాటి కిందకు వచ్చింది అనుకోండి, 1462 దాటి కిందకు వస్తే మాత్రం మీరు ఏంటంటే సెల్లింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మీకు ఏంటంటే ఇది వచ్చేసరికి మీకు చాలా మంచి సపోర్ట్గా ఫామ్ అయిపోయింది. ఈరోజు చూసుకుంటే ఈ జోన్ అనేది దాటలేదు. సో ఇది వచ్చేసరికి మీకు మేజర్ సపోర్ట్. ఒకవేళ ఈ జోన్ దాటకపోతే ఓకే
మీరు అప్పటి వరకు మీరు ఏంటంటే బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ 1462 దాటితే అప్పుడు మీరు ఏంటంటే సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ అంతే. సెకండ్ ఇంపార్టెంట్ స్టాక్ వచ్చేసరికి ఎల్ఎన్టీ. ఓకే, ఎల్ఎన్టీ వచ్చేసరికి మీకు సేమ్ అంతే. ఈరోజు వచ్చేసరికి ఎల్ఎన్టీ ఇక్కడ మీ మార్నింగ్ వచ్చేసరికి ఇది బయింగ్ అనేది ప్లాన్ చేస్తాం. ఒకవేళ ఈ హై అనేది దాటితే ఇక్కడ నుంచి మనకి ఏంటంటే మంచి రిటర్న్ అనేది వచ్చింది. సేమ్ అంతే. ఒకవేళ రేపు కూడా మీరు ఎల్ఎన్టీలో ఒకవేళ చేసుకోవాలంటే మీకు ఏంటంటే 3845 దాటితే మాత్రం 3845 దాటితే మీరు ఏంటంటే ఎల్ఎన్టీలో బయింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, దీనిపైన మీరు ఏంటంటే ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకొని దీని కింద మీరు స్టాప్ లాస్ అనేది మీది ఏంటంటే 3840 అనేది మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, 5 పాయింట్స్ స్టాప్ లాస్. ఇక్కడ నుంచి మాక్సిమం ఏంటంటే బయింగ్కి వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ సేమ్ అంతే దీంట్లో ఒకవేళ సెల్లింగ్ కోసం ప్లాన్ చేయాలంటే మీకు ఏంటంటే 3830 కన్నా కిందకు వచ్చింది అనుకోండి, ఈ జోన్ దాటి కిందకు వస్తే మీరు ఏంటంటే 3830 దాటి కిందకు వస్తే మాత్రం 3825 అనేది మీరు స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఏంటంటే సెల్లింగ్ సైడ్ కోసం ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసరికి మీకు ఎల్ఎన్టీ. ఓకే, నాకు తెలిసి మ్యాక్సిమం కేసెస్లో ఎల్ఎన్టీ రేపు మంచి బయింగ్ అనేది వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎందుకంటే 1 డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే మీకు ఏంటంటే ఎల్ఎన్టీ వచ్చేసరికి బ్యాక్ టు బ్యాక్ బయింగ్ అనేది వెళ్తుంది. సో అది కాక మీకు ఏంటంటే ఓ మంచి రెసిస్టెంట్ అనేది బ్రేక్ అయింది. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీకు కప్ అండ్ హ్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇదిగోండి ఇక్కడ కప్, నెక్స్ట్ వచ్చేసరికి ఇది హ్యాండిల్. ఓకే, సో మ్యాక్సిమం కేసెస్లో నాకు తెలిసినంత వరకు బయింగ్కి వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఎల్ఎన్టీ వచ్చేసరికి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టాక్ వచ్చేసరికి లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ వచ్చేసరికి సిడిఎస్ఎల్. ఓకే, సిడిఎస్ఎల్ కూడా మనకి ఏంటంటే ఇది చాలా మంచి స్టాక్. ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడ్స్ కోసం ప్లాన్ చేసుకోవాలన్నా సిడిఎల్లో మీరు ఏంటంటే స్వింగ్ ట్రేడ్స్ కోసం కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీకు ఏంటంటే సిడిఎస్ఎల్లో వచ్చేసరికి మీకు ఒకవేళ సపోజ్ 1850 దాటితే మాత్రం మీరు ఏంటంటే బయింగ్ కోసం మీరు ఏంటంటే ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, 1850 దాటితే మీరు ఏంటంటే రేపు ఇంట్రాడే కోసం బయింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సేమ్ అంతే. ఒకవేళ మీకు ఏంటంటే సెల్లింగ్ కోసం వెళ్ళాలంటే 1830 దాటి కిందకు వస్తే అప్పుడు మీరు ఏంటంటే సెల్లింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అప్పటి వరకు మీరు ఏంటంటే బయింగ్ సైడే ఉండొచ్చు. ఓకే, ఇది వచ్చేసరికి సిడిఎస్ఎల్. ఓకే, ఇప్పుడు చూసారు కదా 3 ఇంపార్టెంట్ స్టాక్స్ వచ్చేసరికి. సో రేపేం జరిగిద్దో చూద్దాం. సో ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.